నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆలోచించండి. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, వాట్సాప్, యూట్యూబుల్లో ఎక్కువ ఒకరి సాంప్రదాయాలను ఒకరు విమర్శించడం, ఒకరి నమ్మకాలను ఒకరు విమర్శించడం, ఒకరు పూజించే దైవాన్ని ఇంకొకరు విమర్శించడం మన హిందువుల్లోనే ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా ఒకరు ఏదో అన్నారని దానికి 100 వీడియోలు, ఇంకొకరు ఏదో అన్నారని దానికి 100 వీడియోలు, ఇంకొకరు ఏదో ఇంకొకరిని విమర్శించారని దానికి 100 వీడియోలు, దానికి డిబేట్లు. దయచేసి ఇటువంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవ్వరు కూడా ఇంకొకరిని విమర్శించకండి. ఎవ్వరి నమ్మకం వాళ్ళది, ఎవ్వరి సాంప్రదాయం వాళ్ళది. ఒకరు చెట్టును పూజిస్తారు, ఇంకొకరు నదిని పూజిస్తారు, ఇంకొకరు విగ్రహాన్ని పూజిస్తారు, ఇంకొకరు గాలిని పూజిస్తారు, ఇంకొకరు పంచభూతాలను పూజిస్తారు. ఎవ్వరి నమ్మకం వాళ్ళది, ఎవ్వరి సాంప్రదాయం వాళ్ళది. దయచేసి మీ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వండి, పక్కవారి సాంప్రదాయాన్ని గౌరవించండి. మన పూర్వీకులు మనకు నేర్పించిన గొప్ప గొప్ప మెయిన్ మోరల్ అదే. మీ సాంప్రదాయాన్ని మీరు ఫాలో అవ్వండి, పక్కవారి సాంప్రదాయాన్ని గౌరవించండి. అంతే తప్ప విమర్శించి దానికి 100 వీడియోలు, 100 కాన్వర్సేషన్లు, 100 మాటలు, దాన్ని మళ్ళీ సమర్థించుకోవడానికి దాన్ని ఇంకొక రకంగా, దానికి మళ్ళీ పురాణాల్లోకి వెళ్ళిపోయి ప్రమాణాలు, దానికి మళ్ళీ భగవద్గీతలోకి వెళ్ళిపోయి ప్రమాణాలు వెతుక్కోవడం, దానికి బుక్ మెటీరియల్ తీసుకొచ్చి డిబేట్లు. దయచేసి ఇటువంటివి చేయకండి. ఎందుకంటే మన మీద మనమే రాళ్ళు వేసుకున్నట్టు, మన మీద మనమే బురద జల్లుకున్నట్టు, మన మీద మనమే రాళ్ళు వేసుకున్నట్టు, మన చేతితో మన కంటిని మనం పొడుచుకున్నట్టు అవుతుంది. దయచేసి నేను ఎవరిని నొప్పించట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని ఒక వ్యక్తినో, ఒక వ్యవస్థనో, ఒక సాంప్రదాయాన్ని నేను అనట్లేదు. ఇటువంటి వద్దు. మీ సాంప్రదాయాన్ని మీరు ఫాలో అవ్వండి, నా సాంప్రదాయాన్ని నేను ఫాలో అవుతాను. మీ సాంప్రదాయాన్ని మీరు ఫాలో అవ్వండి, నా సాంప్రదాయాన్ని నేను ఫాలో అవుతాను. పక్కవారి సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, అంతే. ఎవరిని ఎవరు విమర్శించుకోకండి. ఎందుకంటే మన వేలుతో మన కంటిని పొడుచుకున్నట్టే అవుతుంది, మన వేలుతో మన కంటిని పొడుచుకున్నట్టే అవుతుంది. ఎవరి నమ్మకం వారిది, ఎవరి నమ్మకం వారిది. వాళ్ళ నమ్మకాన్ని గౌరవించండి, అంతే తప్ప విమర్శించకండి. ఒక ఇంట్లో 4 ఉంటారు.